దేనికైనా అదృష్టం ఉండాలిరా. వాళ్ళకెక్కడో మచ్చుండుంటుందిరా. అందుకే వాళ్ళ సుడి అట్లుంది. నా అదృష్టం గురించే మాట్లాడుతున్నావు కదన్నా? నిజమేలే, ఆ మాత్రం అదృష్టం ఉండబట్టే ఈ సీజన్లో దుమ్ము లేపుతున్నా. నీది ఆటలో అదృష్టంరా, వాళ్ళది అసలైన అదృష్టం. అన్న నాకు తెలియక అడుగుతున్నా, అదృష్టాల్లో కూడా రకాలుంటాయా? అసలైన అబద్ధమైన అని ఉంటాయిరా, ఉంటాయి. ఆ విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది. అన్న సాగదీయకుండా ఈ ఏడుపు ఎందుకో చెప్పు. మన టీం ప్రస్తుతం టేబుల్లో ఏ పొజిషన్లో ఉందిరా? ఆర్ఆర్తో దారుణంగా ఓడిపోయాక కూడా ఇంకా టాప్ 3 పొజిషన్లోనే ఉన్నాంలే. మరి మాల్దీవులు వెళ్తే ఎవరు వెళ్ళాలరా? బాగా ఆడుతున్న మనం కదరా వెళ్ళాలి. కానీ 6 పాయింట్లతో 8వ స్థానంలో ఉన్న ఎస్ఆర్హెచ్ మాల్దీవులు వెళ్ళి ఎంజాయ్ చేయడం ఏంట్రా? ఓ, నీ ఏడుపంతా ఎస్ఆర్హెచ్ టీం మాల్దీవుల్లో మజా చేస్తుందనా? వాళ్ళు మొన్న సిఎస్కే మీద గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచారని సరదాగా సముద్రం చూసి రమ్మని పంపారులే. 3 విన్నులకే మాల్దీవులంటే మనలాగా గెలిస్తే సముద్రం చూడడానికి మలేషియా వెళ్ళే వాళ్ళేమోరా. ఏ ఊకో అన్నా, నువ్వు చూడని సముద్రాలా చెప్పు. ఇప్పుడు మన మీద ఓడిపోతే దగ్గరుండి మాల్దీవులు పంపిన కావ్య పాపే వాళ్ళను మటన్ కీమా కొట్టినట్టు కొడుతుంది. అవును కదరా? అయితే ఎలాగైనా వాళ్ళను మనం ఓడించాల్సిందేరా. మళ్ళీ ఐపీఎల్ మధ్యలో ఎవడైనా మాల్దీవులు వెళ్ళాలంటే జడుసుకునేలా ఓడిద్దాం. అబ్బా, మాల్దీవులు వెళ్ళాక చాలా రిలాక్స్డ్గా ఉంది గిల్లు. ఉంటుంది. ఆ సరదా మొత్తం రేపు మ్యాచ్లో నేను తీర్చి పడేస్తాలే. ఎవరి సరదా ఎవరు తీరుస్తారో రేపు చూద్దాం గిల్లు, తొందరెందుకు? ఏంట్రా సాయి ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు? ఆల్రెడీ మన మీద ఒకసారి ఓడిపోయారు కదరా. ఆ భయం అసలే కనిపించడం లేదు. ఆ మ్యాచ్ జరిగి అటు ఇటుగా నెల అవుతుందన్నా, అందుకే మర్చిపోయి ఉంటాడులే. అంతేనంటావా? అంతేలే. అయినా వాళ్ళు మనకు భయపడినా భయపడకున్నా గెలిచేది మనమే కదా, నీకెందుకు భయం? అవునవును, గెలిచేది మాత్రం మనమే. గెలిచిన కాడికి చాలు గిల్లు. ఇక మీరు వరుసగా ఓడిపోయే టైం దగ్గర పడింది. మీరు ఎక్కాల్సిన నిచ్చెనలన్నీ అయిపోయాయి. ఇక నుంచి అన్ని పాములే వస్తాయి, వరుసగా మింగుతాయి. ఏంట్రా సాయి ఏవో పాములు అంటున్నాడు? మాల్దీవుల నుంచి పాములు పట్టుకొచ్చాడంటావా? కొంపదీసి మన డ్రెస్సింగ్ రూమ్లో వాటిని వదిలేస్తాడా ఏంటి? ఏ ఊకో అన్న, ఆయన స్నేక్స్ అండ్ ల్యాడర్ గేమ్ గురించి చెప్తున్నాడు. అబ్బా సాయి, నీకు భలే తెలివుందిరా. మరి ఇంత తెలివైన నిన్ను కాదని ఈ గిల్లుకి కెప్టెన్సీ ఎలా ఇచ్చారా? సేమ్ డౌట్ అన్నా, నాకు రోజు 10 సార్లు వస్తుంది. ఆ హార్దిక్ అన్న పోయినట్టు ఈ గిల్లు కూడా ఏదో ఒక రోజు జీటీని వదిలిపోడా, నాకు కెప్టెన్సీ రాదా అని ఒక్కటే వెయిటింగు. అమ్మని సాయిగా, నీ బుర్రలో ఇన్ని కుతంత్రాలు ఉన్నాయారా? ఇందులో కుతంత్రం ఏముందన్నా, మనిషి అన్నాక ఎదగాలి అనుకుంటాడు, మరి అది నేచరు. అయినా మమ్మల్ని మింగేంత దమ్ము మీలాంటి టేబుల్ లాస్ట్ టీంలకు లేదు కమిన్స్ బ్రో. ఆల్రెడీ ఓ 14 ఏళ్ల పాము మిమ్మల్ని అమాంతం మింగేసింది కదా. ఆ ఆర్ఆర్ కూడా టేబుల్ లాస్ట్లో ఉన్న టీమే. మా ఎస్ఆర్హెచ్లో కూడా మింగడానికి 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసున్న పెద్ద పెద్ద పాములున్నాయి. అవన్నీ బాగా ఆకలి మీద ఉన్నాయి. చూడు కమిన్స్ అన్న, చెప్పాలంటే మీరు యూ సర్టిఫికేట్ టీమ్స్ మీద మాత్రమే గెలిచారు. ఆ పంజాబ్ మీద గెలుపును యూ బయ్యే అనుకుందాంలే. కానీ మాది ఏ సర్టిఫికేట్ టీం, మీరు తట్టుకోలేరు. మీది ఏ సర్టిఫికేట్ అయితే మాది ఏ స్క్వేర్ రా బాబు. ప్రభాస్ మాస్ సినిమాల మధ్యలో చిన్న చేంజ్ కోసం రాధేశ్యామ్ తీసినట్టు మేము కూడా మధ్యలో రూట్ మార్చేశాం. ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిలోకి దూరిపోయాం. కాటేరమ్మ కొడుకులు 2.0 లాంచింగ్ అవుతుంది, చూసుకో. అభిషేక్ 2.0 రిపోర్టింగ్ అన్నా. ఏం చేయాలో మాత్రం చెప్పన్నా, ఎలా చేయాలో నేను చూసుకుంటా. రిలీజ్ రోజు రికార్డులు కొట్టి తెల్లారేసరికి థియేటర్లు ఖాళీ అయ్యే ఆట మనకొద్దు రోయ్. లాంగ్ రన్ కావాలి, ఎక్కువసేపు క్రీజ్లో ఉండాలి, హౌస్ఫుల్ రన్స్ వస్తూనే ఉండాలి. టాస్క్ యాక్టివేటెడ్ అన్న. అభిషేక్ 2.0 పవర్ ఏంటో చూపిస్తా. వీళ్ళేంట్రా క్రికెట్ గురించి మాట్లాడకుండా సినిమాల గురించి మాట్లాడుతున్నారు? అది క్రికెట్ గురించే అన్నా, కాకపోతే కోడ్ భాషలో మాట్లాడుకుంటున్నారు. అది నీకు అర్థం కాదు కానీ నేనంతా విని డీకోడ్ చేసి నీకు చెప్తాలే. నెక్స్ట్ ట్రావిస్ హెడ్ 2.0. ఈసారి మోడీ స్టేడియంలో కాటేరమ్మ ఫైట్ గ్యారంటీ అన్నా. ముందుగా బాగా దిట్టంగా ఉన్న బౌలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాటును కింద కొట్టి బంతిని కుమ్మేయాలి. గ్రౌండ్కు పోనా? వీడేంట్రా సలార్ డైలాగును సగం మార్చి చెప్తున్నాడు. మొత్తం సేమ్ టు సేమ్ చెప్తే ప్రశాంత్ నీళ్ళు ఊరుకుంటాడా? కాపీ రైట్ వేస్తాడు. అందుకే కొంచెం మార్చినట్టున్నాడు. ఒరేయ్, అక్కడ జరిగేదానికి నువ్వు నాకు ఇచ్చే కామెంటరీకి ఏమన్నా సంబంధం ఉందారా? అదంతా మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకెవరో వస్తున్నారు చూడు. అన్నా, ఇషాన్ 2.0 హియర్. ఈసారి ఎంపర్ అవుట్ ఇచ్చిన క్రీజ్ నుంచి బయటకు పోయేదే లేదు. 2.0 అంటే 2 సార్లు అవుట్ చేస్తేనే అవుట్ అన్నట్టు. రే, వీడు చూడరా మొత్తం రూల్స్నే మార్చి పడేస్తున్నాడు. ఒకసారి అవుట్ అయితే అవుట్ కాదంట.
అరే పోనీ అన్న పాపం మొన్న అవుట్ కాకుండా ఆడకుండా వెళ్ళిపోయాడు కదా, ఆ ఛాన్స్ ఇక్కడ రెండోసారి వాడుకుంటాడు అంతే. అది ముంబై మీద జరిగిందిరా, కావాలంటే మళ్ళీ ముంబై మీద ఆడుకోవాలి కానీ మన మీద ఎందుకు అంట. అబ్బా ఏం లాజిక్ పట్టినవన్నా, ఇప్పుడే ఈ లాజిక్ బయటకు చెప్పకన్నా, ఇది మనం గ్రౌండ్లో రివీల్ చేద్దాం. క్లాస్ అండ్ 2.0 ఇంకా రాలేదేంట్రా? క్లాస్ అండ్ పార్ట్ 1లో కూడా సూపర్ హిట్టే కదన్నా, అందుకే అదే ఫ్లో మెయింటైన్ చేస్తాడంట. మరి నీ సంగతి ఏంటి? మాల్దీవులు కూడా రాకుండా ఇక్కడే కండలు పెంచావంట, ఏం చేద్దామని? మీరు సముద్రంలో రిఫ్రెష్ అయితే నేను జిమ్లో రిఫ్రెష్ అయ్యానన్నా. థ్రెడ్మిల్ మీద నేను ఉరికినంత స్పీడ్గా మన స్కోర్ బోర్డును పరిగెత్తిస్తా, అది చూస్తా. స్కోర్ బోర్డు పరిగెత్తకపోతే మిమ్మల్ని పరిగెత్తిస్తా. ఇక్కడ నుండి ప్రతి మ్యాచ్ గెలవాలి, 16 పాయింట్స్తో నాకౌట్ వెళ్ళాలి. సరే అన్న, SRH 2.0 అలర్ట్ ఇది, మేము వస్తున్నాం, కాచుకోండి అన్న. SRH వాళ్ళ డిస్కషన్స్ అయిపోయాయి అన్న, మన వాళ్ళని పిలువనా? నువ్వు కూడా ఏమైనా వార్నింగ్లు ఇస్తావా? వద్దురా బాబు, అసలే ఆ బుడ్డోడు కొట్టిన కొట్టుడికి మన బౌలర్లంతా షాక్లో ఉన్నారు. ఆ షాక్ నుండి బయటకు రావాలంటే SRH మీద గెలిచే వరకు మూసుకోవాల్సిందే. ఏంటన్నా నోరురా, నోరు మూసుకో, పద వెళ్దాం.